Hey guys, welcome to Enjoy the Vlog. Welcome to the new vlog. సో మీకు తెలుసు ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాము అనేసి ఏం చేస్తున్నామని కూడా మీకు తెలుసు. మంది ఇదైతే డైలీ రొటీన్. సో ఇప్పుడు నేనైతే జిమ్కి అయితే వెళ్తాను. సో జిమ్కి వెళ్ళి ఈరోజు అయితే నా బ్యాక్ బైసిప్స్ వర్కౌట్ అయితే ఉంది, వెళ్ళి చేయాలా. సో వంశీ అయితే వస్తలేదు జిమ్కి, నెక్స్ట్ వీక్ నుంచి వస్తాడంట. సో అందుకని మనం ట్రైన్ చేస్తాను. ట్రైన్ అలౌడ్ గైస్. ఇద్దరు ఉండేటప్పుడు లేట్ అవుతుంది వర్కౌట్ చేయను. అదే నేను ఒకటే ఉంటే ఫాస్ట్గా చేసి ఫాస్ట్గా చేసి 7 o'clock అంతా అయిపోతుంది. అదే వంశీ ఏమైనా ఉంటే 7:30 అవుతుంది. సో అనేక మీరు ఒకరే ఉంటే కూడా ఇట్లా స్కిప్ చేయలేదు, రెప్స్ కానీ సైడ్స్ కానీ చాలా అనరు. సో మీరు పార్టీకి మీరు చేస్తారు. ట్రైన్ అలా గైస్. సో బేసిక్గా నా వర్కౌట్ అయితే అయిపోయింది, బ్యాక్ టు బైసిప్స్ వర్కౌట్ అయితే డన్. సో ఈరోజు అయితే బాగానే వర్కౌట్ అయితే చేస్తాను గైస్. సో మంచి ఫీల్ అయితే వచ్చింది. సో నాకు ఆల్రెడీ పెయిన్ఫుల్గా ఉంది అండ్ నేనైతే ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయడం కూడా కాలేదు, ఎందుకంటే నా స్ట్రెంత్ అంతా డిక్రీజ్ అయిపోయింది గైస్. మేబీ నా కాప్స్ లోగా ఉంది, నా బాడీకి ఎనర్జీ ఏదో ప్రీ వర్కౌట్ తాతన్నాను కాబట్టి ఎనర్జీ అయితే ఉంది, లేదంటే నాకు ఫుల్ సుస్తుగా ఉంది. దాంట్లో వేరే ఈరోజు నేను ఎప్పుడు కంట్రోల్ చేసి కొడతాను. ఈరోజు మన వల్ల ఎక్కువ వెయిట్ అవుతలేదు కదా, తక్కువ వెయిట్లోని ఎక్కువ రెప్స్ అయితే కొడతాను గైస్. మాట్లాడు గైస్, వీడు ఏదో చెప్తాడంటే ఏదో చెప్పు గైస్, లోన్ల గురించి చెప్తా అంటాడు. హంగే మాడాలి గైస్. ఇప్పుడైతే ఫాస్ట్ ట్రాక్స్ ఎగ్జామ్స్ అయితే వస్తుంది, మనకేం టెన్షన్ లేదు. మనకి సబ్జెక్టు గయా హే, నీకు దుడ్డు అడ్జస్ట్ కాలేదట. ದುಡ್ಡು ಎಲ್ಲ ಅಡ್ಜಸ್ಟ್ ಆಗುತ್ತೆ ಆಗಿದ್ಯಾ? ಮತ್ತೆ ಇನ್ಯಾರಿಗೆ ಮತ್ತೆ ಯಾರಿಗೆ? ಅವನಿಗೆ ನನಗಲ್ಲ, లోన్ వాడికంటే వీడికి కాదు, నీకు ಬೇಡ. మనం ఎందుకంటే మనం అర్నింగ్లో ఉన్నాం. అర్నింగ్ యా ఫ్రమ్ బిగ్ ಬಾಸ್ಕೆಟ್ ಇప్పుడే ಕೋಟ್ರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಕೋಟ್ರ್ ಅಂತ ಗೈಸ್ 6 hours ಸಾಕು, ಆರಾಮಾಗಿ 1,000 ಆಗುತ್ತೆ. ಎಷ್ಟೊತ್ತು? 5 ಗಂಟೆಯಿಂದ 10 ಗಂಟೆ, 5 నుంచి 10 గంటల వరకు పోటర్. ఇదంతా మన వల్ల కాదు కానీ ఆడిపోదు. ఆ బిగ్ బాస్ ఏం లేదన్నా, ఆ రోజు ఇటు ఒక పీరియడ్ మ్యాజిక్ అయిపోతుంది. ఈరోజు లాంగ్వేజ్ పీరియడ్ మ్యాజిక్. కాలేజ్కే పోతలేదు సరిగా, పోవాలా ಏನ್ ಲಾದನ ರೋಜಿಗೆ ಹೋಗ ಕ್ಲಾಸ್ ಮಾಡಿದ್ರೆ ವಾರಕ್ಕೆ ಒಂದು 16,000 ದುಡಿಬೋದು 7 ಡೇಸ್ಗೆ. 7 డేస్ ಅಂದ್ರೆ ఇవాళ 1 to 7 నువ్వు దుడితే ಅಂದ್ರೆ 8, 9th చూడండి గైస్, వాళ్ళు కూడా వచ్చేసి అంతే ఉంటే 6 ఉంటాం. టైం ಆಯ್ತು ಲೌಡಾ, ಟೈಮ್ ಆಯ್ತು 12:16 ಲೇ. ಇನ್ನ 45 ನಿಮಿಷ ಇದೆ, ಇನ್ನ 30 ನಿಮಿಷ ಇದೆ. ಏನೆಲ್ಲ ಸಾಟಾ ಇನ್ನ ನಮಗೆ ಕೌಂಟರ್ ಕೊಡ್ತಾರೆ ಏನಾದ್ರು మాట్లాడదే. గైస్ వీళ్ళంతా మొత్తం జంక్ ఫుడ్స్ తింటారు, నేను ఒకటే సిన్సియర్, నేను తిన్నాను. ಬ್ರೋ ಬ್ರೈಟ್ ದಿಕ್ಕು ಬ್ರೋ, ಏನು ಕಾಣಿಸ್ ಮಾಡ್ಕೊಂಬೇಡಿ. ఎంత మంచి మంచి చూడండి, ఈరోజు బిల్ పే చేస్తా అన్నాడు. లేదు గాయస్, వీడికి కానీ ఇంత మంచి ఫుడ్ చేస్తే ನೀರೇ ಕೈ ಇದೆಯಾ? ನನಗೇನು ಅನ್ಸೇ ಇಲ್ಲ. గాయస్ నాకేమన్నా కరోనా వచ్చేసింది, టేస్ట్ తెలుస్తలే. ఆ నీళ్ళు సేందుగా ఉందంటే ఏమంటారు గైస్? ఎవరిది ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుందో వాళ్ళు బిల్ పే చేస్తారు. ಯಾರ್ದು ನೋಟಿಫಿಕೇಶನ್ ಬರುತ್ತೋ ಉಂಡಾಣ ಗೈಸ್. ಏ ನೆಟ್ ಆನ್ ಅಲ್ಲಿ ಇರಬೇಕು.
నెట్ ఎవరు దానిలో ఉంది, ఎవరిది ఫస్ట్ వస్తుందో వాళ్ళే అవుట్, వాళ్ళు బిల్ పే చేస్తారు. ಸ್ನ್ಯಾಪ್ ಹಾಕ್ತೀಯ ನೀನೇ? ಹಂಗೆಲ್ಲ ಫೋರ್ಜರಿ ಮಾಡಂಗಿಲ್ಲ. ಫೋನ್ ಮಾಡಬಾರ್ದು, ನೋಟಿಫಿಕೇಶನ್ ಬರಬೇಕು, ಅದು ನ್ಯಾಚುರಲ್ ಆಗಿ ಬರಬೇಕು. ಗೈಸ್ ಫ್ಲೋ ಬಿಲ್ ಅಂತ ಸಿಗಬಹುದು. ಹಾಕಿದ್ದೀನಪ್ಪ ನೆಟ್ ಆನ್ ಅಲ್ಲಿ. ಹಾಂ ಸರಿ ಆಫ್ ಮಾಡಿ. ಇಲ್ಲ ಆನ್ ಅಲ್ಲಿ ಸ್ನ್ಯಾಪ್ ಅಲ್ಲಿ 5 ನಿಮಿಷ ಬಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ ಚಂದನು ಮತ್ತೆ ಇವನಿಬ್ರು. ಹೌದು, ನಿಮಗೆ 5 ಮಿನಿಟ್ಸ್, ಚಂದನ್ಗೂ 5 ಮಿನಿಟ್ಸ್. ನಾನು ಫಸ್ಟ್ ಏರ್ಪ್ಲೇನ್ ಮಾಡೋದು ಇಲ್ಲ ಇದ ಫಸ್ಟ್ 5 ನಿಮಿಷ ಪೇ ಮಾಡ್ತೀಯಾ? ಆಯ್ತು ಲಲಿತಿಡು ಪೇ ಮಾಡಕ್ నా తో బ్యాలెన్స్ ಇಲ್ಲ వీడియో కూడా బ్యాలెన్స్ లేదంటే ఫోన్ కెమెరా ఉండాలి. ಇಲ್ಲ ಇದೈತೆ. నానే స్నాప్ వస్తుంది గైస్, ఫోన్ పడిపోయింది గైస్. ఇప్పుడు సీట్ బరలా తోలాలి. వస్తాది ఉన్నామా, వాడికి బ్యాంక్ నుంచి చాలా మెసేజ్లు వస్తుంది, పెట్టు ట్రూ కాలర్. ನಾನೇನು ಕಳ್ಸಿಲ್ಲ ಗುರು. ಇವ ಬಂತು ಲಲಿತ್ ಫೋನ್ ಮಾಡಿದ್ದೆ. ಮಿಸ್ಡ್ ಕಾಲ್ ಅವಾಗ ತಂದು ಅವಾಗ ಮಿಸ್ ಅವನು ಮಾಡಿದ ಬರಬಹುದು. ಅದು ಇವ ಬಂದಿದೆ ಲಲಿತ್ ಮಚ್ಚದು ಹಾಕ್ಬಿಡೋದು ಚಂದ. ಇದೆಲ್ಲ ಬೇಡ, ಪವನ್ ಕರ್ತಾಡು ಹಾಕಲ್ಲ. ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಅವಂದೇ ಬಂದೈತೆ ನೋಡ್ದ ಗೈಸ್. సిటీ వీళ్ళది నిజ స్వరూపం. రిపోర్ట్లు చేస్తారంట. 6 పక్క బేరా లేదమ్మా మన దగ్గర అంతే. చూసారా గైస్, టీ అంగడికి వచ్చి ఫోన్లు చూస్తారు, రీల్స్ చూస్తారు. వీళ్ళంతా ఎందుకు చెప్పు? సిక్కిಲ್ಲ ನನಗೆ, ನಾನು ಹುಡುಕ್ತೆ ಆ ಪಾಟ ఏదో వీడు పంపించాడు గైస్, నాకు తెల్లే తమిళ్ సాంగ్. ನಿಂಗೆಲ್ಲ ಗೊತ್ತಾಗಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಇದು ತಮಿಳ್ ಸಾಂಗ್ ಕೇಳಲ್ಲ ನೀನು. ಅದಕ್ಕೆ ಮಾಡ್ದೆ ನೋಡಿ ಯಾವ ಸಾಂಗ್. ಗಾನಾ ಸಾಂಗ್ ಬ್ರೋ. ಈ ಸಾಂಗ್ ಇಡು ಬ್ರೋ, ನನ್ನ ಫೇವ್ರೇಟ್ ಇದು ವಾಂಗನವನ ಹಾಕೋಣ. ಕ್ಲಾಸಲ್ಲಿ ಹಾಕೋಣ, ಊಟ ಮಾಡಬೇಕು, ತಿನೇಟప్పుడే వేస్తాం ಸಾಂಗ್. ಬಾನ್ ಗೈಸ್, ಈ ಪೋರ್ಷನ್ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ఇప్పుడే మా అయితే కాలేజ్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాం. వచ్చి చాలా సేపు అయింది గైస్. సో నా ఫ్రెండ్ అయితే ఇంటి వరకు కూర్చున్నాడు, పవన్ అయితే బండి అయితే తెచ్చిన్నాడు. అండ్ అక్కడైతే బిల్ వచ్చేసి పవన్ అయితే కట్టలేదు గైస్, వంశీ అయితే కట్టినాడు లాస్ట్కి. సో కొంచెం కంజూసు, కానీ ఖర్చు చేస్తాడు, చాలా రేరు వాడు ఖర్చు చేసేది. వాడే ఈరోజు బండి అయితే తెచ్చినాడు. సో వాడే ఇంటి దగ్గర వరకు కూర్చున్నాడు. అందుకే ఈరోజు మనం బిన్నే అయితే వచ్చిండ. నాకు 2:30కి వచ్చింది, ఇంటికంతా 3 గంటలకంతా వచ్చేసా గైస్. సో రోజు ఇట్ట కాలేజ్ 2:30కే పుష్ చేస్తే ఎంత బాగుండు. 8:30కే పెట్టిన కాలేజ్ 2:30కి పుష్ చేయాలా. 3:30 కూడా వస్తారు, బస్సు ఎక్కి వచ్చే కాడికి 4:30. సో తినేసే పనుకునేకే సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే వచ్చేసి మనమైతే ఒకటి కొన్నాం గైస్. మనమైతే మిల్కీ మిస్ట్ పన్నీర్ అయితే కొన్నాం. ఇదిగోండి బ్లింకిట్ యాప్లో, ఇండియాస్ లాస్ట్ మినిట్ యాప్ అంట. అండ్ ఇందులో వచ్చేసి ఏముందంటే పరోటా కానీ చికెన్కా బాగొద్దు, నేను మైదా తినకూడదు పరోటా. చూడండి గైస్, మా ఇంట్లో పరోటాలు చేస్తూ ఉంటారు, చాలా బాధగా ఉంది. అయ్యేదా ఆ పరోటా ప్యాకెట్తా? చూడండి గైస్, ఇంత ప్రోటీన్స్. చూడండి గైస్, మా ఇంట్లో పరోటా వండి మా ఇంట్లో వాళ్ళు తింటారు, నేను తినకూడదు. ఒక 6 నెలల వరకు పరోటాలు ఏది తిన్ను. సో అందుకని మనమైతే ఇమ్మీడియట్ నుంచి గైస్ నేనైతే ఈ పన్నీర్ని అయితే తింటాను. సో నేను ముందు ఈ పన్నీర్ అయితే తింటాను, కానీ ఇదైతే పండ్లు నొప్పి చేస్తుంది గైస్. సో అందుకని నేనైతే తింటామని లేదు. ఇది అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి తినేది, మెత్తగానే ఉంటుంది. మనం ఫ్రై చేస్తాం కదా, కొంచెం మెత్తగానే ఉంటుంది. దీన్ని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి అదైతే అయితే చాలా కష్టంగా ఉంటుంది, గట్టి పండ్లంతా నొప్పిలో చేస్తుంది. అండ్ గైస్, నేనైతే ఒక జిమ్మర్స్కి ఫుడ్ వేయింగ్ మిషన్ ఎంత ఇంపార్టెంటో అట్టే హెయిర్ ఫ్రైయర్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. మేము మా ఇంట్లో చికెన్ చేస్తారు, ఒకేసారి 1 kg తెచ్చేస్తే అది రోజు ఇటు పెట్టుకుని 100 grams 200 grams ఇటు పెట్టుకుని తినచ్చు.
సో అదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదా, అదైతే జిల్లుగా గట్టిగా ఉంటుంది. సో అదైతే తిన్నయలేదు. అదే ఎయిర్ ఫ్రైయర్ ఉంటే దాన్ని అయితే ఒక 15 నిమిషాలు పెడేస్తే 15 నిమిషాల్లో కుక్ అయిపోతుంది. అండ్ మనం ఫ్రై చేసే దాంట్లో ఎక్కువ నూనె అయితే పోస్తాం, ఎయిర్ ఫ్రైయర్లో నూనె పోయినాయిలే. సో అదైతే బాగుంటుంది ఎయిర్ ఫ్రైయర్, మీరు కొనుక్కోండి. సో ఒక జిమ్మర్కి ఎయిర్ ఫ్రైయరు, ఫుడ్ వేయింగ్ మిషన్ చాలా ఇంపార్టెంట్. నాకే ఇప్పుడు తెలుస్తుంది ఎయిర్ ఫ్రైయర్ ఇట్టే దీన్ని కట్ చేసి దీనికి మసాలా వేసి అట్టే ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో దీన్ని పెడేస్తే అదే తీసి ఇస్తుంది, తీయిస్తుంది అండి, ఇస్తుంది. సో ఏదైతే 25 గ్రామ్ 100 గ్రామ్స్కి 25 గ్రామ్స్ ప్రోటీన్ అంట. సో ఇమ్మీట లంచ్లో అయితే దీన్ని తింటాము. మా ఫ్రెండ్స్ అంటే సూ వేస్తే తినేస్తారు గైస్, నాకు ఉంటుందో లేదో తెలియదు. చూస్తే చూసిరి మా మమ్మీ చూడండి, మీ ఫ్రెండ్స్ చూడబోతారా వీడియో అంటే చూస్తే చూడండి గైస్. నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉంది గైస్, మనం కూడా ఒక ICN కాంపిటీషన్స్ చేయాలి గైస్. మనం కూడా కాంపిటీషన్కి వెళ్దాం, అంతా తినేసి వెళ్తాను చూడు జ్యోతి, రేపు తెల్లారికి వెళ్తాను కాంపిటీషన్కి. చెప్పాలా మా ఇంట్లో కాంపిటీషన్లు అంతా చేస్తే తిడతారు గైస్, మా ఇంట్లో సపోర్ట్ లేదు, నేను చెప్తాను చెప్పండి. ఓకే గైస్, ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపటి బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.